హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక డిఫరెంట్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను. ఇందుకోసం అయితే నేను కాపర్ బీడ్స్ని అయితే తీసుకున్నానండి. కాపర్ నేను ఎందుకు చూస్ చేశానంటే శారీ మొత్తం కూడాను కాపర్ వేవింగే ఉందండి. అందుకనేసి నేను కాపర్ కలర్లో ఉన్నటువంటి బీడ్స్ని అయితే తీసుకున్నాను. క్యాప్స్ చిన్న సైజులో ఉన్నటువంటి రింగ్స్ని అయితే తీసుకున్నానండి. ఇంకా ముత్యం కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ని కూడా నేను ఈ కుచ్చు కాంబినేషన్కి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బీడ్స్ అన్నిటిని నేను ఈ డిజైన్లో ఎలా యూస్ చేస్తాను అనేది మొత్తం కూడాను మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్ ఉంటుంది కదండి, ఆ హెమ్మింగ్ నీడిల్కి కొంచెం హోల్ పెద్దదిగా ఉన్నదైతే తీసుకొనేసి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే ఎక్కించి పెట్టుకోవాలండి. కాటన్ దారం ఏంటంటే మనం మిషన్ కుట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్ అనమాట. పీకో ఏ కలర్తో అయితే చేసి ఉంటామో ఆ కలర్ థ్రెడ్ని అయితే తీసుకునేసి 4 వరుసల దారాన్ని నీడిల్కి ఎక్కించి పెట్టుకోవాలండి. ఎక్కించి పెట్టుకునేసి లాస్ట్ నాట్ అయితే వేయాల్సిన అవసరం అయితే లేదు. నేను పట్టు శారీస్కి అన్నిటికి కూడాను ఈ విధంగా పాండా మార్కర్సే యూజ్ చేస్తానండి. ఇవైతే మనము తుడిపినా కానీ ఊరకనే పోతాయి, మరకైతే కాదు. అందుకనేసి నేను ఈ మార్కర్ని మాత్రమే యూజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి మనకి టేప్ అయితే ఎక్కువ యూజ్ అవుతుందండి. టేప్ ఉంటే మనము ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అట్లా లేకుండా ఒక కుచ్చుకి మధ్యలో లెంత్ అనేది కరెక్ట్గా మెజర్ అయితే చేయొచ్చు. కరెక్ట్గా 1-2 గీతలకైతే నేను మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. మొత్తం కూడాను పళ్ళు మొత్తానికి 1-2 గీతలకైతే మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని కుచ్చులు పడతాయి అని చాలామంది అడుగుతున్నారు. 28 నుంచి 30-36 వరకు కూడా పడతాయండి. అది చీర పన్నాని బట్టి ఉంటుంది, మనం వేసుకునే లెంత్ని బట్టి కూడా అండి. ఇప్పుడు వచ్చేసి నీడిల్కి ఫస్ట్ క్యాప్ ఎక్కించేసాను. క్యాప్ ఎక్కించిన తర్వాత రింగ్ ఎక్కించేసి ఆ రింగ్ లోపల ఈ విధంగా ఉన్నటువంటి బీడ్ని అయితే ఎక్కించుకుంటున్నానండి. ముత్యం బీడు ఎక్కించుకున్న తర్వాత పైకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. నేనైతే ఈ బీడ్ని చూస్ చేసుకున్నాను. మీరు ఆ రింగ్ లోపల మొత్తం కవర్ అయ్యేలాగా ఏ బీడ్ అయితే సూట్ అవుతుందో ఆ బీడైనా వేసుకోవచ్చు. చూడండి, బాగుంది కదా కుచ్చు కాంబినేషను. ఎందుకు ముత్యాలు యూజ్ చేశానంటే సిల్వర్ కాంబినేషన్ ఎక్కువ ఉంది, కాపరు సిల్వర్ కాంబినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రెండిట్లో నేను బీడ్స్ అయితే చూస్ చేసుకున్నానండి. ఈ విధంగా మనం శారీకి ఏ విధంగా చూస్ అవుతాయో ఆ విధంగా చూస్ చేసుకున్నామంటే మనకి బాగుంటుంది. నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపు తీసుకొచ్చేసేయాలండి. ఎంతవరకు అంటే కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే లెంత్ అవసరం అవుతుందో అంతవరకు పైకి లాగేసేయాలి. లాగిన తర్వాత మళ్ళీ నీడిల్ని అన్ని బీడ్స్ లోపల గుండా కిందకి తీసుకొచ్చేసి మనం కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే లెంత్ అవసరం అవుతుందో అంత ఉంచుకొనేసి ఎక్స్ట్రా దారం మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నీట్గా చేసేసుకోండి. మీరు ఈజీగా శారీకి అయితే కుచ్చులు కట్టుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి క్యాప్ అయితే ఎక్కించేసాను. ఎక్కించిన తర్వాత రింగ్ కూడా ఒక సైడు హోల్ ఉంటుంది, ఆ హోల్ లోపల గుండా నీడిల్ని పైకైతే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చేసిన తర్వాత దాని లోపల కూడా నీట్గా ముత్యం బీడ్ని అయితే ఎక్కించేసానండి. కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి ముత్యం బీడు. నేను చెప్పాను కదండి, ఆ ముత్యం బీడు ప్లేస్లో మీ ఇష్టం అండి. మీ దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కించుకోండి, కానీ థ్రెడ్ కనిపించకుండా పూర్తిగా కవర్ అయ్యేలాగైతే చూసుకోండి. పైన వచ్చేసి మళ్ళీ ఒక చిన్న ముత్యాన్ని అయితే తీసుకున్నానండి. తీసుకునేసి నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపు తీసుకొచ్చేసి కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే ఎంత అవసరం అవుతుందో అంత ఉంచుకునేసి పై వైపు లాగేసేయాలి. లాగిన తర్వాత మళ్ళీ నీడిల్ని ఆ నీ బీట్స్ లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసేయాలన్నమాట. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడాను నీట్గా బీడ్స్ అన్నీ ఎక్కించుకుంటూ వెళ్ళాలండి. మనం ఎక్కించేటప్పుడు ఒకటి కూడా అంటే ప్రతిదీ దాని లోపల నుంచే రావాలన్నమాట. బయట నుంచి వచ్చిందంటే కుచ్చు అనేది అన్లెవెల్ అయిపోతుందండి. అందుకనేసి కొంచెం చూసుకునేసి జాగ్రత్తగా అయితే ఎక్కించుకోండి. నేను ఫస్ట్ అయితే కాపర్ కలర్ థ్రెడ్ని అయితే కడుతున్నానండి. శారీలో చెప్పాను కదండి, కాపర్ కలరు డార్క్ వంకాయ కలర్ అయితే ఉంది. అందుకనేసి నేను ఫస్ట్ వచ్చేసి కాపర్ కలర్ అయితే కడుతున్నాను. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేశానండి. ఈ థ్రెడ్స్ చుట్టుకోవాల్సిన అవసరమే లేదండి, ఆల్రెడీ ఫోల్డింగ్స్తోనే వచ్చేస్తాయి మనకి. ఆ థ్రెడ్ని డివైడ్ చేసుకునేసి కుచ్చు కట్టుకోవడమేను, చాలా ఈజీగా అయిపోతుంది. త్వరగా కుచ్చులు కూడా కట్టుకోవచ్చు. కట్టిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న మెజర్మెంట్, నేనైతే 1.25 ఇంచు మెజర్మెంట్ తోటి ఒక చిన్న పుల్లను అయితే తీసుకునేసి దాన్ని మెజర్ చేసుకునేసి కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకుంటానండి. ఈ విధంగా మనము మెజర్మెంట్ యూజ్ చేయడం వల్ల కుచ్చులన్నీ సేమ్ లెంత్ అయితే కట్ చేసుకోవచ్చు. లాస్ట్ మనం ట్రిమ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. మరీ ఎక్కువ కట్ చేసుకోవడము అలా చేసుకున్నామంటే లాస్ట్ ట్రిమ్ చేసుకునేటప్పుడు హెచ్చుతగ్గులు అయితే వస్తూ ఉంటాయి కదా, అలా హెచ్చుతగ్గులు రాకుండా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి డార్క్ వంకాయ కలర్ని అయితే కడుతున్నాను. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి అక్కడైతే రేషియం థ్రెడ్ని ప్లేస్ చేశాను అనమాట. చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేసానండి. వేసిన తర్వాత ముందు యూజ్ చేశాను కదా మెజర్మెంట్, అదే మెజర్మెంట్ని ఇక్కడ కూడా తీసుకునేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేస్తున్నాను.
థ్రెడ్ కట్ చేసేటప్పుడు కూడా మనం కట్ చేసినప్పుడు ఒక్కసారి కట్ అయ్యేలాగే చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే మన కుచ్చు అనేది చాలా ఒత్తుగా బాగుంటుంది, చూడడానికి కూడాను గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. ఈ విధంగా బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసాను. ప్లేస్ చేసిన తర్వాత గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేయాలండి. ఇప్పుడు ముందు యూజ్ చేశాను కదా మెజర్మెంటు, అదే మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం కూడాను 2 కలర్స్ థ్రెడ్స్ని కూడా నీట్గా కట్టుకునేసి కట్ చేసేసుకోవాలండి. మీకు వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం కూడాను ఈ విధంగా అయితే కట్టేసేయాలండి. కట్టిన తర్వాత ఇప్పుడు జరీ కట్టుకున్నామంటే మనకి మొత్తం ఫినిష్ అయిపోతుంది. జరీ కూడా నేను కాపర్ జరీ, సిల్వర్ జరీ 2 యూజ్ చేయొచ్చు, కానీ నాకు కాపర్ అంత లుక్ లేదు అనిపించింది. అందుకనేసి నేను సిల్వర్ జరీ యూజ్ చేద్దాము అనుకున్నానండి. ఎందుకంటే థ్రెడ్ మనము కాపర్ యూజ్ చేసాము, వంకాయ కలర్ యూజ్ చేసాము. అందుకనేసి నేను థ్రెడ్ మాత్రము ఈ విధంగా ఉన్నటువంటి సిల్వర్ థ్రెడ్ మాత్రమే తీసుకున్నాను. ఒక నార్మల్ హెమ్మింగ్ నీళ్ళకి అయితే ఎక్కించుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసేసుకున్నాను. నాట్ అనేది కుచ్చు బ్యాక్ సైడ్ వెళ్ళే విధంగా నీడిల్ని కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి 3 రౌండ్స్ అయితే చుట్టుకుంటున్నానండి. ఇట్లాంటి మోడల్కి నేను 3 రౌండ్స్ మాత్రమే చుడతాను. జరీ అయితే నీట్గా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నీడిల్ని బ్యాక్ సైడ్కి తీసుకొచ్చేసి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. మళ్ళీ నీడిల్ని అదే కుచ్చు లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో, కుచ్చు కింద బాల్ వచ్చినట్లుగా మనం జరీ అయితే కట్టాలన్నమాట. అలా కట్టినప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తాయండి. ఈ విధంగా బాగుంది కదా. ఇంకొక దానికి కూడా మీకు జరీ కట్టి చూపిస్తున్నాను చూడండి. కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసేయాలి. 3 రౌండ్స్ అయితే చుట్టేసేయాలన్నమాట. గట్టిగా 3 రౌండ్స్ చుట్టిన తర్వాత నీడిల్ని కుచ్చు బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి కొంచెం అలా కుచ్చేసేసి 2 రౌండ్స్ వేసేసామంటే మనకి నాట్ అయితే పడిపోతుంది. మళ్ళీ నీడిల్ని అదే కుచ్చు లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసేయాలి. ఈ విధంగా మొత్తం అన్ని కుచ్చులకు కూడాను జరీ థ్రెడ్ని అయితే కట్టేసుకోవాలండి. ఈ మోడల్కి మనము 300 to 350 ఛార్జ్ చేయొచ్చండి, బేస్డ్ ఆన్ ఏరియా అండి. నేను ప్రతి కామెంట్లో చెప్తూ ఉంటాను, ఏరియాని బట్టే అమౌంట్ అయితే ఉంటుందండి. టౌన్లో అయితే ఇంకా ఒక 50 ఎక్స్ట్రానే ఉంటుంది. అదే విలేజ్ అయితే కొంచెం ఇంకా ఒక 50 తక్కువే ఉంటుందండి. 300 ఇచ్చే వాళ్ళే ఉంటారు, 250 కూడా ఇస్తారండి. 250 అంటే మరీ గిట్టుబాటు కాదు. 300 to 350 అయితే ఛార్జ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కామెంట్లో అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.